తాగాలి తెలుగు గాలి. ఏంటో లైఫ్ చాలా బోర్ కొడుతుంది. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే? నేను నీ బ్రెయిన్ ని. మరి ఇక్కడ ఉండాలి కదా, బయట ఉన్నావేంటి? నేను నీకుంది ఇక్కడ కాదు, ఇక్కడ. హే సారీ సారీ, నేను నీకుంది ఇక్కడ కూడా కాదు, ఇదిగో ఇక్కడ. అయినా నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నువ్వెలాగో నన్ను వాడట్లేదు కదా, అందుకే నేను నీకు డైరెక్ట్ గా ఐడియా ఇద్దామని వచ్చా. ఏడిసావులే. అయినా ఏంట్రా ఏదో లైఫ్ బోర్ కొడుతుంది అంటున్నావు? అవును బ్రో, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదుగా. ఏంటిదో చెప్తున్నావు? అదే గర్ల్ ఫ్రెండ్ చెప్తే అర్థం కావట్లేదా? గర్ల్ ఏంట్రా నీ గొడవ? ఎవరు చూడలేదు కదా. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. శ్రద్ధగా చదువుకుంటున్నాను. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. అయినా ఏంట్రా కొత్తగా బుక్ పట్టుకున్నావు? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందా ఏంటి? అదేం లేదు, రేపు ఎగ్జామ్ ఉందిగా, అందుకే చదువుతున్నా. ఈ ఆలోచించేదేదో ఫస్ట్ ఇయర్ లోనే ఆలోచించుంటే మనకి ఇన్ని సప్లీలు ఉండేవి కాదు కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా వస్తాయి, పాస్ అయిపోవచ్చు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇవన్నీ ఇప్పుడు చదివినా నువ్వు పాస్ కాలేవు. మెయిన్ హెడ్డింగ్స్ చదువుకో, డయాగ్రామ్స్ చూసుకో, ఖచ్చితంగా పాస్ అయిపోతావు. అరే అరగంట చదివేసావరా, వెళ్ళి టీ తాగొద్దాం పదా. అప్పుడే అరగంట అయిపోయిందా? ఇలా చదివితే ఈసారి కాలేజ్ టాపర్ వచ్చేస్తానేమో. ఆశకి హద్దుండాలి. తర్వాత డైలాగ్ ఏంటో మీకు తెలుసు. అబ్బో, మన సీట్ ఎక్కడ పడిందో చూసుకొని వెళ్ళి బెంచ్ల మీద ఆన్సర్లు రాసుకుందాం పదా. నువ్వు ఎంత ట్రై చేసినా నీకు ఫస్ట్ బెంచే పడుతుంది. వెళ్ళి రివిజన్ చేసుకుందాం పదా. ఏ నా మీద నమ్మకం లేదా ఏంటి? అయ్యో, మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాను సార్? మీరు నాకు దైవంతో సమానం. రండి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ రివిజన్ చేసుకుంటే సెకండ్ చాప్టర్ మర్చిపోతావు. దరిద్రుడా, ఒక్క మాట నోట్లోంచి మంచిది రాదురా. అంటే నేను అనకపోతే మాత్రం నీకు అన్ని గుర్తున్నాయా? ఏది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. రేది పక్కన అమ్మాయిలు చూడరా, సూపర్ ఉన్నారు. అమ్మాయిలు చూసే టైం ఇది. నేను చదువుకోవాలి, ఫస్ట్ నుంచి దుబ్బాయి. ఇదిగో నువ్వు ఇలా ఎక్స్ట్రా మాట్లాడావంటే రాత్రి చదివింది మొత్తం డిలీట్ చేస్తా. రే అంత పని మాత్రం చేయకరా. నేను చదివిందే 4 ముక్కలు, అది నీలో స్టోర్ అయింది 2 ముక్కలు. ఇప్పుడు అవి కూడా దుబ్బాయి అనుకో, మా నాన్న అయిపోయింది, బతికి అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ బెంచ్ కే ప్రశాంత్. నేను అది మూసినదరా, ఏదంటే జరిగిపోతుంది ఏంట్రా? ప్రశాంత్ వస్తున్నాను సార్.